దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట మొదటి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఇక్కడ చూడండి, యేసయ్య కృప మనకు తోడై ఉండాలంట. యేసయ్య కృప మనకు తోడై ఉండాలంట. యేసయ్య కృప ఎందుకు మనకు తోడై ఉండాలా? ఆయన కృప అంటే ఏమి? ఈరోజు అది తెలుసుకుందామండి. ఆయన కృప అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృప లేకపోతే మనం జీవించలేమండి. అసలు ఈ భూమి పైన మనం జీవించలేము. ఆయన కృప వల్ల మాత్రమే మనము జీవించగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. పాపం చేసిన వారమై ఉండంగానే మనము ఆ పాపం నుంచి తప్పించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు ఆయన. ఇంకా పాపలో ఉండగానే మన కొరకు చనిపోయిన దేవుడు యేసయ్య. ఇదేంటి కృప అంటే? ఇంకా నువ్వు పాపమైనావో అవినీతిపరుడు అయి ఉండగానే నీ కొరకు యేసయ్య మరణించాడు. అదే కృప. ఇప్పుడు కూడా ఇంకా అనేకులు పాపలో ఉన్నారు. ఆయన మరణించేసాడు నీ కోసం. ఇదే యేసయ్య కృప. అంటే నీకు ఒక ఎలిజిబిలిటీ లేకపోయినా నిన్ను ఎలిజిబుల్ చేస్తున్నాడు దేవుడు. నీకు ఒక అర్హత లేకపోయినా అర్హత ఇస్తున్నాడు. ఏ అర్హత అంటే ఆయన సన్నిధిలోకి వచ్చే అర్హత, ఆయన మాటలు చదువుకునే అర్హత, ఆయనలో ఉండే అర్హత, ఆయన దగ్గర మోకరించే అర్హత, ఆయన నీ హృదయంలోకి వచ్చే అర్హత నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడై ఆయన నీ హృదయంలో ఉన్నాడు, నీ ఆత్మతో కలిసి ఉన్నాడు. ఇలాంటి అర్హత దేవుడు ఇచ్చాడండి. ఆ కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో మీకు తెలుసు ఎంత ఉగ్రత ఎలా ఉండేది. మోషే కాలంలో ఆ విధానాలు ఎలా ఉండేవి మీకు బాగా తెలుసు. నిర్గమకాండం కానీ, లేవికాండం కానీ మీరు చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండం కానీ మీరు చదివినట్లయితే అక్కడ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి మీకు తెలుస్తుంది. అలా ఉండే కాలాన్ని దేవుడు ఆయన కృప ద్వారా, కేవలం ఆయన కృప ద్వారా, ఆయన రక్తం చిందించి ఆయన మన కొరకు, మనం ఎలిజిబుల్ లేకపోయినా మనం ఎలిజిబుల్ చేశాడు దేవుడు. మనం అర్హత లేని వారమై ఉండి కూడా మనం అర్హులుగా మార్చాడు యేసయ్య. అలాంటి దేవుడు అండి మన యేసయ్య. అలాంటిదండి ఆయన కృప, అలాంటిదండి ఆయన కనికరము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. అనేకులు పాపం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది. నా బిడ్డ రక్షించబడు, నా బిడ్డ నువ్వు పాపం చేయకు, నా బిడ్డ నువ్వు నా సన్నిధిలో ఉండు అని ఆయన కృప నిన్ను వెంబడిస్తా ఉంది. అలాంటిదంటే ఆయన కృప. నువ్వు చనిపోయేంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ ఊపిరి నీలో ఉన్నంత వరకు ఆయన కృప నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఆయన నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాడు. అలాంటిదండి యేసయ్య కృప, అలాంటిదండి యేసయ్య ప్రేమ. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన కృపను పోగొట్టుకోవద్దండి. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన దగ్గర రక్షణ పొందండి. ఆయన రక్షణలోకి రాండి. ఆయన ఎప్పుడు కానీ మనిషిని చనిపోమని చెప్పడండి. ఆయన జీవింపు చేయాలనే వచ్చాడు. సజీవుడై లేచాడు మన కొరకు. మనం జీవించాలని మన కొరకు ఆయన ప్రాణాలు పెట్టాడండి. అలాంటిదండి యేసయ్య కృప. ఆయన కృప గురించి మనము చెప్పుకోవాలంటే సమయం ఇది చాలదండి. అంత ఎక్కువైంది కృప అయింది, అందించుట అసాధ్యము. కొంతవరకు మాత్రం నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. దేవుని కృప చాలా విలువైంది. దేవుని కృప చాలా అత్యున్నతమైనది. ఆయన కృప లేనిదే మనము జీవించలేము. ఆయన కృప లేనిదే జీవించలేము. గుర్తుపెట్టుకోండి, ఆయన కృపను విడిచిపెట్టుకోవద్దండి, పోగొట్టుకోకండి. ఆయన సన్నిధిలో మోకరించండి.
ఈరోజు ఎవరైతే రక్షించబడకుండా ఉన్నారో, ఇంకా ఎవరైతే బాప్తిసం పొందకుండా ఉన్నారో వాళ్ళందరూ బాప్తిసం పొందండి, రక్షించబడండి. ఎందుకంటే ఆయన కృపలేంది మనం జీవించలేం. ఆయన కృపలేంది మనం జీవించలేం. ఆయన కృప నిన్ను ఎప్పుడూ కనుకరిస్తుంది. నువ్వు ఇంతవరకు దేవుని యొద్ద ఉంటున్నావు, దేవుని కార్యాల్లో కూడా ఉంటున్నావు, కానీ నువ్వు బాప్తిసం పొందలేదా? బాప్తిసం పొందుకో. నువ్వు బాప్తిసం పొందుకో. ఆయన సన్నిధిలోకి రా, ఆయన కనుకరం పొందుకో. దేవునికి దూరం అయిపోయినావు, తప్పిపోయిన కుమారుడు వల్ల నువ్వు దేవునికి దూరమైనావా? ఆయన నిన్ను విడిచిపెట్టలేదు తమ్ముడు, సహోదరి, సహోదరుడా. జ్ఞాపకం చేసుకో, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన కృప నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఆయన సన్నిధిలోకి రా, ఆయన సన్నిధిలో రా. దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, క్షమిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాము. కృపా, నమ్మకం, ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగల దేవా, సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహిమగల రాజా, దయగల దేవా. అవును ప్రభా, నైనా నీ కృప ఎంతో ఉన్నతమైనది ప్రభా. అయ్యా, పాపలమైన మా కొరకు మీరు చనిపోయినారు ప్రభా. అవును తండ్రి నా ప్రభా, దేవా సూత్రంనైనా ఏ పాటి వారంనైనా, దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారంనైనా మేమునైనా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని మా కొరకు మీరు అయ్యా మీ కృపను అనుగ్రహించారు ప్రభా. అయ్యా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి నా ప్రభా, ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో, ఎవరైతే తండ్రి నా ప్రభా గొడవల్లో సమాధానం లేక, గృహంలో సమాధానం లేక ఎవరైతే ఉంటున్నారో మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి నా ప్రభా, ఎవరైతే కోర్టు కేసుల్లో, ఎవరైతే అనారోగ్యమైన స్థితిలో, మరణకరమైన స్థితిలో ఉంటున్నారో అయ్యా నీ కృపను బట్టి వాళ్ళని ముట్టండి నాయనా, వాళ్ళు తాకండి నాయనా, వాళ్ళని లేవనెత్తండి ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. అవును ప్రభా, మీరు సహాయం చేసే దేవుడు కదా ప్రభా. నాయనా నీ కృపను బట్టి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. వాళ్ళ పాప అపరాధములు క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి, నీ కృప అత్యున్నతమైనది ప్రభా, నీ ప్రేమ అత్యున్నతమైనది ప్రభా. మీరు సహాయం చేయండి. ఆ బిడ్డలు ముట్టండి, లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభా. ఆ బిడ్డలను మళ్ళీ తిరిగి లేవనెత్తి అయ్యా నీ పునరుద్ధాన శక్తితో వాళ్ళని లేవనెత్తి ముందుకు నడిపించండి ప్రభా. నీ సన్నిధిలోకి చేర్చుకోండి ప్రభా. మీరు సహాయం చేయండి. ఇదిగో కన్నీరు పెట్టి ఎవరైతే కార్చి అయ్యా తండ్రి నా ప్రభా ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడుతున్నారో పాపముల్ని, వాళ్ళని మళ్ళీ కనుకరించండి ప్రభా. అయ్యా కనుకరించి మీ నామాన్ని కనపరచుకోండి, మీ నామాన్ని మాత్రం మహింపరచుకోండి. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాయని ఇదిగో వింటున్న ప్రతి బిడ్డను కూడా మన నాయనా తండ్రి దినదిన అభివృద్ధి మీరు దయచేసి నామాన్ని మాత్రం కనపరచుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్.